అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సహోదరి సహోదరులారా, నూతన సృష్టి అంటే ఆధ్యాత్మిక జన్మ. దాన్ని అనుభవించిన వారు మరి ఇక ఎన్నడూ వెనుకటి మాదిరిగా ఉండలేరు. తమ కోసం జీవించడం, లోకం దృష్టిలో ఇతరులను, క్రీస్తును చూడటం అనే పాత ధోరణి మారిపోతుంది. పాత తలంపులు, ఉద్దేశాలు, నియమాలు సమసిపోతాయి. నూతన సత్యాలు, వాటికి అనుగుణంగా జీవించే శక్తి, కొత్త తలంపులు, ఉద్దేశాలు హృదయంలో ప్రవేశిస్తాయి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం మనం పరిశీలించినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చాను. సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన పక్షము నుండి మనతో ఉండి మనల్ని నిత్యము కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా పాత స్వభావాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఈ యొక్క నిర్ణయాన్ని ఈ యొక్క దినమున మీరు అందరూ నిర్ణయించుకోవాలని ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.